హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్స్ కిచెన్. ఏంటి మండే కదా, ఈరోజు బిజీ అయిపోయారా? నిన్న సండే స్పెషల్గా నేను చెట్టినాడు చికెన్ బిర్యానీ చేశానండి. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఈరోజు అప్లోడ్ చేస్తానండి. అదేనండి ఈ వీడియో. ఫస్ట్ చెట్టినాడు చికెన్ బిర్యానీకి మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, అదేవిధంగా జీలకర్ర, ఎండుమిర్చి, జాపత్రి, అనాస పువ్వు, అదేవిధంగా చిటికెడంతా పసుపు తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకోవాలండి. తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఫ్రెష్గా నూరింది వేస్తున్నాను నేను ఈరోజు చేసింది. ఒకవేళ మీకు ఫ్రెష్ లేకపోతే కనుక అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లిపాయలు విడివిడిగా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నె తీసుకోవాలండి. తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయలు 2 పొడవుగా చీల్చి వేయాలండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పెద్ద సైజు టమాటాలు అయితే 1, చిన్నవి అయితే 2 వేసుకొని దీన్ని ఉల్లిపాయల్లో వేసి మెత్తగా మగ్గించాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా అనేది దీంట్లోకి పుదీనా వేసుకోవాలండి. అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము రెడీ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్, అది వేసేసుకోవాలండి. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఉల్లిపాయ పట్టీలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డార్క్ కలర్లో వచ్చేస్తుందండి మసాలా అనేది. ఆ టైంలో మనము దీంట్లోకి చూసారు కదా, ఆయిల్ కూడా పక్కకు వస్తుంది. ఈ టైంలో ఏం చేయాలంటే చికెన్ వేసేసుకోవాలండి. నేను 1/2 kg చికెన్ వరకు తీసుకున్నాను. దీంట్లో లెగ్ పీస్ కూడా వేసుకున్నాను. మధ్యలో ఒక చాక్తో కట్ చేసి వేసానండి, లోపల లెగ్ పీస్ అనేది ఉడకాలనేసి. ఈ విధంగా 1/2 kg చికెన్ తీసుకొని దీన్ని మసాలా అంతా పట్టేలాగా చికెన్కి ఫ్రై చేసుకున్నానండి. చూసారా, నూనె అది పక్కకు వచ్చేసింది కదా. ఆ టైంలో ఏం చేస్తామంటే పెరుగు తీసుకొని అందులోకి ఇందులో ఉన్న మసాలా వేసేసి బాగా కలిపి ఈ చికెన్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి. విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసిలాగా. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మగ్గనివ్వాలండి. చికెన్ బాగా మెత్తగా అయ్యేలాగా లోపల మసాలా అంతా పట్టేలాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దీనిపైన మూత మీద వాటర్ వేసుకోవాలండి. మనం లోపల వాటర్ ఏమి వేయట్లేదు, మూత మీద ఉన్న వాటర్ కిందకి దిగి చికెన్ అనేది ఉడుకుతుంది. చూసారు కదా, చికెన్ బాగా ఉడికింది. ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఈ టైంలో ఏం చేస్తామంటే బాగా ఒకసారి కలిపి నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి, బాస్మతి బియ్యం. దానికి ఒక గ్లాస్ ఫుల్గా వేసి ఒక 1/2 కప్పు వరకు వేసానండి. మళ్ళీ ఎక్స్ట్రా బాస్మతి రైస్ కాబట్టి వేసేసి దాంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా మరిగించాను వాటరు. చూసారు కదా, ఇలా మరిగినప్పుడు మనము ఈ తవ్వతో వాటర్ వేసుకున్నాం కదండి. ఈ తవ్వతో మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ తవ్వతో వాటర్ వేసుకున్నాను. బాగా 1 గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని తీసుకొని వడగట్టేసి దీంట్లోకి నేను ఈ బియ్యం అనేది వేసేసి దీన్ని ఒకసారి పొంగు రానివ్వాలండి. వాటర్ అంతా ఎసరు మరగాలి. ఇలా మూతపెట్టి మరగనిద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కొంచెం బియ్యము వాటర్ పీల్చుకొని కొంచెం దగ్గరికి అయింది కదా. ఈ టైంలో ఏం చేస్తామంటే ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 గంట సేపు సిమ్లో మగ్గనివ్వాలి. తర్వాత తీసి చూడండి, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. మసాలా గ్రేవీ అంతా బిర్యానీకి పట్టి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. కొంచెం చెమ్మగా ఉంటుందండి చెట్టినాడు బిర్యానీ అంటే, మనకి అదే స్పెషల్ అండి. ఇందులో కొంచెం చెమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది కదండి. చికెన్ కూడా బాగా ఉడికింది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. దీన్ని మంచిగా చికెన్ గ్రేవీతో, చికెన్ కర్రీతో మనము అదేవిధంగా రైతా వేసుకొని
తింటే చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీ కూడా అవసరం లేదండి, ఇది మామూలుగా కూడా తినేయచ్చు. ఎందుకంటే ఇందులో చికెను గ్రేవీ అంతా కలిసింది కాబట్టి ఉత్తిగా తినేసినా మనకి చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చేసేయచ్చండి. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు. మనం ఒక మసాలా చేసుకోవడం, దీన్ని వండుకునే విధంగా చాలా ఓపికగా వండుకోవడం తప్ప దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.